హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో దేవర డే 2 యొక్క కలెక్షన్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. సో డే 2లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ డ్రాప్ అయి ఉందన్నమాట. సో ఎక్కడెక్కడ ఎంతెంత వచ్చాయి, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏముందండి, కొంచెం కొంత ఎక్స్పెక్టెడే. హిందీలో గ్రాఫ్ అయితే రైజ్ అవుతోంది. కాకపోతే ఏంటంటే బాగా పెరుగుతోందని కూడా చెప్పొచ్చు. సో ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయినట్టయితే డెఫినెట్గా మనకి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుందని కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది హిందీ మార్కెట్లో, ఎస్పెషల్లీ ఫర్ ద పార్ట్ 2. పార్ట్ 2కి చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది హిందీలో. సో ఎందుకు ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఒకసారి మొత్తం కలెక్షన్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా డే 1 మనకి చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అండ్ 172 క్రోర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి డే 1. బట్ డే 2 మాత్రం మనకి 71 క్రోర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. సో చాలా వరకు తగ్గినట్టే కదా, అంటే మనకి ఎంత 100 వరకు తగ్గిపోయింది. 101 తగ్గింది మనకి డే 1తో కంపేర్ చేసుకుంటే. సో బాగా తగ్గినట్టే. సో డెఫినెట్గా కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ కలెక్షన్సే వచ్చాయి. సో మేబీ డే 2 ఒక 100 వరకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఒక 270 మార్క్ని టచ్ చేస్తుందనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది ఇనీషియల్గా. అంటే దేవరా ఇచ్చిన అంటే చూపించిన ఊపు చూసిన తర్వాత. బట్ అలా జరగలేదు. దానికి మేజర్ రీజన్ ఓవర్సీస్లో మనకి చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. అంటే డే 2 1 మిలియన్ ప్లస్ వచ్చింది అంతే వరల్డ్ వైడ్. సో అక్కడ కొంచెం తగ్గింది. బట్ సండే మళ్ళీ డెఫినెట్గా చాలా ఇంపాక్ట్ ఇస్తుంది, బాగా బూస్ట్ వస్తుంది, అది కూడా క్లియర్గా చెప్పొచ్చు. సో ఆ ప్రకారంగా యూనో ఓవర్సీస్లో కూడా కొంచెం గ్రోత్కి ఛాన్స్ ఉంది. అండ్ అక్టోబర్ 2 గాంధీ జయంతి ఒకటి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మంచి వీకే ఉంటుంది ఫస్ట్ వీక్. తర్వాత ఇంకొక వీకెండ్ కూడా ఉంది, అది కూడా కంప్లీట్గా ఫ్రీయే. సో ప్రాబ్లం లేదు. సో డెఫినెట్గా కలెక్షన్స్కి 2 వీక్స్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి దసరా స్టార్ట్ అయిన తర్వాతే అన్ని మార్కెట్లోని కూడా ప్రాబ్లం అవుతుంది. మన దగ్గర కూడా చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి. ఓ పక్క ఏమో రజనీకాంత్ గారి వెటయాన్ వస్తుంది, ఇంకో పక్క ఏమో మార్టిన్ వస్తుంది, ఇప్పుడు జిగ్రా వస్తుంది. జిగ్రా ట్రైలర్ ఇందాకే చూశాను, రామ్ చరణ్ గారు ఇన్స్టాలో షేర్ చేశారు కదా, సో అప్పుడు చూశాను. సో చూస్తే ఆ ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో డెఫినెట్గా జిగ్రా తెలుగులో కూడా ఎంతో కొంత ఆడొచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. సో మంచి రీచ్ ఉంది. 12వ తారీఖు ఏమో జనక అయితే కనుక ఉంది. సో 4 సినిమాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇంకా థియేటర్స్ మాక్సిమం వెళ్ళిపోతాయి ఆ సినిమాలకి. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మేబీ కొంత వచ్చినప్పటికీ కూడా మరీ ఎక్కువ కలెక్షన్స్ అయితే ఉండవు అనే ఫీల్ వస్తుంది. సో మనకు ఏంటంటే ఆ దసరా వీక్ వరకు అడ్వాంటేజ్ ఉంది. హిందీలో కూడా జిగ్రా ఉంది. అండ్ ఆ తర్వాత అదేదో వియా విద్యాక ఓవాలా వీడియో అని చెప్పి ఏదో సినిమా ఉంది, అది వియా విద్య సంథింగ్ మొత్తానికి. సో దాని గురించి అదొక సినిమా ఉంది, అదేదో కొంచెం కామెడీ సినిమాలా ఉంది. సో మేబీ ఈ రెండు కూడా కొంచెం అక్కడ ఇంపాక్ట్ బాగానే చూపిస్తాయి అనిపిస్తుంది హిందీ మార్కెట్లో. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఓవర్సీస్లో సెకండ్ డే కొంచెం డ్రాప్ అయితే అయింది. బట్ సండే మాత్రం డెఫినెట్గా బూస్ట్ అందుకుంటుంది, కొంచెం పెరుగుతుందని కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో దానివల్ల అయితే తగ్గింది. అండ్ ఇంకా తెలుగు విషయానికి వచ్చినట్టయితే నెట్ తెలుగులో కూడా నెట్ చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. సో ట్రేడ్ నెంబర్లో మనకి దాదాపుగా ఒక అప్రాక్సిమేట్లీ ఒక ఎంతవరకు తగ్గింది, అరౌండ్ ఒక 70% వరకు డ్రాప్ అయితే వచ్చింది. 70% కాదు యాక్చువల్గా, ఓకే, ఒక 60% దాకా డ్రాప్ అయితే వచ్చింది. సో డే 1కి డే 2కి కూడా నెట్లో ట్రేడ్ నెంబర్కి. సో ప్రొడ్యూసర్ నెంబర్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా డే 2 అయితే 30 క్రోర్ దాకా నెట్ అయితే వచ్చింది మనకి తెలుగులో. సో అంతవరకు బాగానే ఉంది. అండ్ హిందీలో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అదేంటంటే, హిందీలో డే 1 మనకి 7.95 క్రోర్ నెట్ వస్తే డే 2 9.50 క్రోర్ నెట్ అయితే వచ్చింది. సో హిందీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, హిందీ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు సినిమాని. చాలా మంచి టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది, అంటే వర్డ్ ఆఫ్ మౌత్. అంటే కొన్ని రివ్యూస్ అంటే బయటకు వచ్చి థియేటర్ల దగ్గర చెప్తుంటారు కదా, సో కొన్ని చూశాను నేను. సో వాటిలో చాలా మంచి టాక్ అయితే వస్తుంది. సో హిందీ ఆడియన్స్ డెఫినెట్గా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. సో ఇది ఇలా కంటిన్యూ అయినట్టయితే మంచి లాంగ్ రన్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అట్లీస్ట్ ఇంకొక 2 వారాల దాకా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఈవెన్ జిగ్రా లాంటివి వచ్చినా కూడా అంత హెవీగా ఎఫెక్ట్ పడకపోవచ్చు, డైలీ ఒక 1 క్రోర్ దాకైనా రావచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుందన్నమాట. సో లెట్స్ సీ, చూద్దాం. సో అది బాగా బూస్టప్ అయితే వచ్చింది. సో అక్కడ 9.5 క్రోర్ వచ్చి ఓవరాల్గా 17.45 క్రోర్ నెట్ అయితే వచ్చింది 2 డేస్కి. అండ్ సండే రోజు డెఫినెట్గా ఈ మొమెంటం చూస్తూ ఉంటే గ్రోత్ అయితే ఖచ్చితంగా కనబడుతోంది. సో సండే రోజు ఖచ్చితంగా 11 ఆర్ వీలైతే 11.5 లేదంటే 12 ఈ మధ్యలో రావచ్చు అనిపిస్తుంది నాకైతే. సో మనకి అప్రాక్సిమేట్ ఒక 28 నుంచి 30 మధ్యలో అయితే ఉంటుంది అనిపిస్తుంది ఈ వీకెండ్కి, అంటే ఈ 3 రోజులకి కూడా హిందీ నెట్. ఆ తర్వాత వీక్ డేస్లో మండే అండ్ ట్యూస్డే మనకు ఒక 3 క్రోర్ 2 క్రోర్ అలా వచ్చినా కూడా మనకి మళ్ళీ గాంధీ జయంతి ఉంది అక్టోబర్ 2. సో అది మళ్ళీ మనకి బాగా అడ్వాంటేజ్ ఇస్తుంది, మంచి పుష్ ఇస్తుంది.
అదో నెక్స్ట్ వీకెండ్ కూడా కంప్లీట్ ఖాళీ ఉంది హిందీ మార్కెట్ అంతా కూడా. సో, అది మళ్ళీ అక్కడ కూడా గ్రోత్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మెయిన్ ఎస్పెషల్లీ మాస్ థియేటర్స్‌లో పీపుల్ చాలా గట్టిగా చూస్తున్నారు ఈ సినిమాని. అండ్ మల్టీప్లెక్సెస్ చైన్స్‌లో కూడా కొంతవరకు గ్రోత్ అయితే కనబడుతోంది. సో, డెఫినిట్‌గా యూనో హిందీలో నెట్ అయితే మాత్రం లాంగ్ రన్‌లో ఒక 100 కొట్టొచ్చేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. సో, లెట్స్ సీ చూద్దాం ఏమవుతది ఏంటనేది. అంటే యాస్ ఆఫ్ నౌ నంబర్స్ అయితే కొంత ఎక్సైటింగ్‌గానే ఉన్నాయి. ఇది 100 కొట్టింది అంటే ఇంకా పార్ట్ 2 వచ్చే టైంకి డెఫినిట్‌గా బీభత్సమైన మార్కెట్ ఉంటది. ఎందుకంటే ఒక పక్క 'ఎన్టీఆర్' గారు 'వార్ 2లో కూడా చేస్తున్నారు. సో, ఆ 'వార్ 2' సినిమా రిలీజ్ అయిపోద్ది ఆ టైంకి. సో, అక్కడ బాలీవుడ్ మార్కెట్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతది. తర్వాత ఇంకొకటేంటంటే ఇక్కడ ప్రశాంత్ నీల్ గారి సినిమా షూట్ స్టార్ట్ అవుతది. దాని రిలేటెడ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో, ఆ ప్రకారంగా మళ్ళీ అది హైప్ అయితే బిల్డ్ అవుతుంటది. హైప్ అయితే క్రియేట్ అవుతూ ఉంటది. సో, అట్లా కూడా ఉంటది. ఇవన్నీ ఉంటాయి డెఫినిట్‌గా. అందువల్ల ఏంటంటే ఆ 'దేవర పార్ట్ 2' రిలీజ్ అయ్యే టైంకి డెఫినిట్‌గా మొమెంటమ్ చాలా బాగా బిల్డ్ అయిపోద్ది. ఇప్పుడు 'పుష్పకి' ఎలాగా 'పుష్ప పార్ట్ 2'కి మొమెంటమ్ చాలా భారీగా బిల్డ్ అయింది హిందీ మార్కెట్‌లో. సో, అట్లాగే దీనికి కూడా మొమెంటమ్ చాలా గట్టిగా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుందనమాట. సో, అది సిట్యుయేషన్. సో, లెట్స్ సీ చూద్దాం ఏంటి సిట్యుయేషన్ అనేది. బట్ దీన్ని బట్టి మనం ఎస్టిమేషన్స్ గనక యేసుకున్నట్టయితే యాస్ ఆఫ్ నౌ ప్రస్తుతానికైతే తెలుగులో మనకి అప్రాక్సిమేట్‌లీ ఒక 110 నెట్ అయితే వచ్చింది. సో, 110 నెట్ వచ్చిందంటే ఇంకా సండే రోజు బానే వస్తది. సో, డే 2 30 వచ్చిందంటే డే 4 అంటే సారీ డే 3 మనం ఒక 30 దాకా ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. సో, 30 కాదు యాక్చువల్‌గా సారీ డే 2 30 వచ్చింది కదా! డే 3 40 ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు మనం. ఎందుకంటే డెఫినిట్‌గా సండే మళ్ళీ కొంచెం భారీగానే బూస్టప్ అయితే వస్తది. సో, అది క్లియర్. మాక్సిమం పీపుల్ ఆహ్, సాటర్‌డేస్ ఓన్లీ నైట్ టైమ్ మాత్రం ప్రియారిటీ ఇస్తారు. అండ్ సండే అయితే డే అంతా ప్రియారిటీ ఇస్తారు. సో, అట్లాగా మనకి చాలా వరకు బుకింగ్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో, సండే రోజు. సో, మాక్సిమం నాకు తెలిసి సండే 35-40 రావచ్చనిపిస్తుంది నాకు. ఒకవేళ 40 వచ్చినట్టయితే 150 మార్క్‌ని టచ్ చేస్తది. 35 వచ్చినట్టయితే 145 అలా ఉంటది. సో, ఇది ఇలాగే గనక కంటిన్యూ అయినట్టయితే నెక్స్ట్ వీక్ మనకి ఒక సినిమా ఉంది 'స్వాగ్'. సో, అది కూడా చిన్న మూవీ కాబట్టి సో, పెద్ద ప్రాబ్లమ్ లేదు. చిన్న బడ్జెట్ మూవీ కాబట్టి. సో, మరీ హ్యూజ్‌గా థియేటర్స్ అయితే స్ప్రెడ్ అవ్వవు. అంటే డివైడ్ అవ్వవు. సో, దానివల్ల ఏంటంటే మాక్సిమం థియేటర్స్‌లో రన్ బానే ఉంటది. అక్టోబర్ 10 ఆ టైం వరకు కూడా. సో, నా గెస్ కరెక్ట్ అయితే ఆ టైంకి తెలుగులో నెట్ ఒక 250 వరకు ఉండొచ్చనిపిస్తోంది. సో, కంప్లీట్ రన్‌కొచ్చేసరికి. అండ్ గ్రాస్ కలెక్షన్స్ విషయానికొచ్చినట్టయితే ఒక 320-350 మధ్యలో ఉండొచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తోంది నాకైతే మాత్రం. సో, అది సిట్యుయేషన్. సో, ఒక 350 వరకు కొట్టొచ్చేమో మాక్సిమం తెలుగులో అనిపిస్తోంది నాకు. సో, అంటే ఇంకా ఈ ఫ్లో చూసిన తర్వాత. బట్ స్టిల్ కొంత టైం అయితే చెప్పలేం మనం ఎగ్జాక్ట్‌గా అంతే కొడతదని. ఎందుకంటే మన తెలుగులో ఏంటంటే కొంతవరకు యూనో అది ఇక మిక్స్డ్ టాక్ అనాలా ఏంటో మరి కొన్ని కొన్ని జోన్స్‌లో డెఫినిట్‌గా కొంతమంది లైక్ చేయలేదు. సో, అదొక పాయింట్ అయితే ఉంది కాబట్టి మేబీ అట్లా ఒక రీజన్ అయ్యుండొచ్చు కొంచెం తగ్గడానికి అనిపిస్తోంది. సో, లెట్స్ సీ చూద్దాం. సో, ఒక 300-350 మధ్యలో అయితే ఉంటది లాంగ్ రన్‌లో అనిపిస్తోంది నాకైతే. 320 అయితే మినిమమ్ కొడద్దనే ఫీల్ అయితే ఉంది. సో, అది సిట్యుయేషన్. అండ్ ఇక హిందీ విషయానికొచ్చినట్టయితే 100 నెట్ కొట్టిందంటే చాలబ్బా! ఇంతకంటే ఎక్స్‌పెక్టేషన్స్ లేవు హిందీలో. అదైతే క్లియర్. సో, అది పాయింట్. సో, 100 నెట్ కొట్టిందంటే దగ్గర దగ్గరగా ఒక 150 దాకా గ్రాస్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. సో, హిందీలో కూడా గుడ్ కదా! బానే ఉంది. ఇంకా మిగతా జోన్స్‌లో ఎక్కడ అంత పర్ఫెక్ట్‌గా అయితే లేదు. సో, అంటే ఓవర్‌సీస్ ఓకే. బట్ మిగతా జోన్స్‌లో ఎక్కడ కూడా అంత సాలిడ్‌గా అయితే లేదనమాట. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. సో, ఓవర్‌సీస్‌లో ఏంటంటే మనకి డే 2 చెప్పాను కదా! ఒక 8 క్రోర్స్ నుంచి 9 క్రోర్స్ మధ్యలో అయితే ఉంది డే 2. సో, ఓవర్‌సీస్‌లో కూడా తగ్గింది మనకి డే 1తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో, దానివల్ల ఏంటంటే ఓవరాల్‌గా మనకి 3 మార్కెట్స్ మాత్రమే మెయిన్ మనకి. ఈ తెలుగు అండ్ హిందీ అండ్ ఓవర్‌సీస్. ఈ 3 మార్కెట్స్‌లో ఉన్న ఆ ఫ్లో తగ్గడాన్ని గమనించినట్టయితే మనం సండేని అండ్ ఆ తర్వాత గాంధీ జయంతిని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనం అప్పుడు నా గెస్ ఏంటంటే తెలుగులో ఒక 320, హిందీలో ఒక 120-150 అండ్ ఆ తర్వాత ఓవర్‌సీస్‌లో ఒక 100. 100 ఆర్ 120. సో, మాక్సిమం 120 మినిమమ్ 100. సో, అలాంటి ఫీల్ అయితే ఉంది. సో, లెట్స్ సీ చూద్దాం ఏంటి సిట్యుయేషన్ అనేది. సో, అలా చూసుకున్నా కూడా మనకి లాంగ్ రన్‌లో మొత్తం కలిపి ఇంకా తమిళ్ మార్కెట్స్ పెద్దగా ఏం లేదు. తమిళ్‌లో డే 1 1.1 క్రోర్ వచ్చింది. డే 2 ఏమో 1.2 క్రోర్ వచ్చింది. సో, మహా అయితే 10,00,000 పెరిగిందంతే. సో, పెద్ద గ్రోత్ ఏం లేదు దానికి. సో, మొత్తం 2 కలిపి 2.3 క్రోర్ వచ్చింది 2 రోజులకి నెట్. సో, తమిళ్‌ని మనం పెద్దగా కన్సిడర్ చేయాల్సిన పని లేదు. అండ్ కన్నడ కూడా అంతే. కన్నడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అది పెద్ద మారింది లేదు. మలయాళం ఇంకా డ్రాప్ అయింది రెండో రోజు. మలయాళం కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన పనైతే లేదు. సో, కన్నడలో 0.7 మలయాళంలో 0.65 ఉంది ప్రస్తుతానికి. సో, అందుకే పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. తమిళ్ మీద కూడా పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. లాంగ్ రన్‌లో గట్టిగా నన్నడిగితే వెటయాన్ వచ్చేలోపు ఒక 10,00,00,000 కొడితే 10,00,00,000 కొట్టడం కష్టమే అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది యాస్ ఆఫ్ నౌ తమిళ్‌లో. సో, అది సిట్యుయేషన్. సో, అందుకే ఈ 3 మార్కెట్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. సో, ఇదొక 320 అదొక 150
ఇది ఒక 100 అట్లా గనక మనం లెక్క పెట్టుకున్నట్టయితే ఓవరాల్‌గా ఒక 600 క్రోర్స్ వరకు కొట్టొచ్చు అనిపిస్తోంది లాంగ్ రన్‌లో. 500 అయితే దాటేస్తది ఖచ్చితంగా. డెఫినిట్‌గా 500 సీఆర్ అయితే దాటేస్తది ఫస్ట్ పార్ట్. అండ్ 600 మార్క్‌ని టచ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి లాంగ్ రన్‌కొచ్చేసరికి. బట్ అంతకు మించి అయితే కష్టం అనిపిస్తోంది. సో, ఈ ఫ్లో చూస్తూ ఉంటే. సో, అది గైస్ ఇది డే 2 కలెక్షన్ రిపోర్టు. సో, బాగా డ్రాప్ అయిందిలెండి. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువే డ్రాప్ అయింది. కొంచెం కూడా కాదు, చాలా ఎక్కువే డ్రాప్ అయింది యాక్చువల్‌గా. సో, లెట్స్ సీ డే 3 ఎంత జంప్ వస్తది అండ్ అది అది గాంధీ జయంతి అది డే 6 అనుకుంటా కదా! డే 6 ఎంత జంప్ వస్తది. ఈ రెండిటి మీద ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి అక్కడ మనకి మేజర్ ఇంపాక్ట్ రోల్ ప్లే అవుతదనమాట. సో, లెట్స్ సీ చూద్దాం. మీరు ఎంతవరకు కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు? నేనైతే 600 అనుకుంటున్నాను మాక్సిమం టు మాక్సిమం. సో, అది అంటే హైయెస్ట్ ఇంకా. ఇప్పుడున్న స్పీడ్‌ని బట్టి అర్థమైపోతుంది. హైయెస్ట్ ఇంకా 600 వరకు అనిపిస్తోంది నాకు. సో, మీకేమనిపిస్తుందని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తుందనేది. సో, థాట్స్ ఇంక దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథర్ ఎక్కడ కూడా ఒకసారి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై.